జీరో లిమిట్ అంటే చెత్త రహితంగా ఉండాలన్న ఒక కాన్సెప్ట్తో మనము ఈరోజు స్లోగన్స్ ఇక్కడ నుంచి ర్యాలీ చేసి మానవాళం చేసుకుని ప్రతిజ్ఞ చేయాలని మనకు ఆదేశాలంటే, ఎందుకంటే ఈ సబ్జెక్టు గౌరవనీయ ముఖ్యమంత్రి సార్ చేసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఇమేజెస్ ఫోటోస్ ఎంతమంది పాల్గొన్నారు, ఏ డిపార్ట్మెంట్ పాల్గొన్నారు అన్నది అటెండెన్స్ కూడా స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నో గైడెన్స్ మాకు ఈ ఎస్ఎస్ఎం ప్రోగ్రామ్ నుంచి సుమారుగా మొదలుపోన్న టీపో సార్ దగ్గర నుంచి అక్కడ నుంచి సుమారు ఒక 20 దాకా వచ్చింది ఒకే మెసేజ్. అంటే ఎంత పకడ్బందీగా దీన్ని అమలు చేయాలన్నది మనకు పీడీఓలకి తెలియజేశారు. కాబట్టి ఆ పీడీఓలు ఇతర సిబ్బంది డిపార్ట్మెంట్కి అంతా యూనిట్గా కలుపుకొని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని మనం పిలిపించారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా చాలా మంది ఇంటిమేట్ ఇస్తున్నాం. ఈరోజు మనకు చెత్త రహిత మనకు క్లియర్గా 0 వేస్ట్ యాక్సెస్ కింద మనం పనిచేయాలనే ఉద్దేశం. ప్రతి ఊళ్ళో కూడా పరిశుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమం జరుగుతుంది. దాన్ని ఎగ్జామినేషన్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఐవీఆర్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద డిపెండ్ మీద మనకు ఊరు రిజల్ట్ కూడా ప్రతి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మన వరకు మైండ్ ద్వారా జనాలకి వివరించి ప్రభుత్వానికి కావాల్సింది ఏ ఫలితంగా తీసుకొచ్చేది ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగ లక్షణం. ఇక ఎక్కువగా ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. ఇది ఇప్పుడు మనం మొదలై బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ మానవాళం చేసుకుని ప్రతిజ్ఞ చేసి దీని గురించి ప్రజాప్రతినిధులు కూడా ఒక 4 మాటలు మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పాల్గొనాలని దాన్ని ఫోకస్ చేసే కూడా ఇతరులు ఇష్టం అవుతుంది కాబట్టి ఎక్కువ దాని గురించి మనం ఫోకస్ చేసేది. ఇప్పుడు ఈ విషయం గురించి గౌరవనీయులు ఎంపీ సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ చేరిన అందరి ఎంప్లాయీస్, మా పంచాయతీ కార్యదర్శి అందరికీ నమస్కారాలు. మా అందరము ఒకటి గుర్తుపెట్టుకొని ఒక పక్క సర్వే, ఒక పక్క ట్యాక్సెస్ కలెక్షన్స్, ఒక పక్క అది ఏది అయినా చిరులు గాలి వాళ్ళ అంత చిరుకులన్నీ కలిసిందని నది సముద్రంలో కలవాలి. అట్లా అందరూ ఇప్పుడు ఏమైనా చెప్పవాలి, ఏమైనా మాకు ప్రోగ్రెస్ ఎన్నో కలెక్ట్ చేశారు. దాదాపు 4 లక్షలు ఏమైనా చెప్పాలంటే లాస్ట్ ఏమంటే మనం మీ నుంచే స్టార్ట్ కావాల్సిన ప్రోగ్రెస్ కాబట్టి మనం బాధ్యత చేయాలి. కానీ మన ప్రజలు పెట్టడం కాదు, ఏమి చేయలేదు. ఒక విషయం చెప్తారు, మన ఆర్టిఫుల్గా నేను ఒప్పుకుంటున్నాను. మన కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, మన సిఇఓ కానీ, మన ఎంఓ గారు కానీ, వీళ్ళంతా ఈ సర్వే ఎప్పుడు ఎప్పుడు చెప్పారు. ఎన్ని గ్రామాలు అంటే గ్రామంలో ఎన్ని ఇప్పుడు ఏ గ్రామం అంతా ఉంటుంది కదా. సరే, ఎవరు కంటే ఎక్కువ ఉండదు, కాపెక్కుంటారు. తర్వాత వేరే పనులు అంటే 200, 300, 400, 400 రోజుకి ఎన్ని చేస్తే అంటే మన నిర్లక్ష్యం అంతే. చేయలేదు చేస్తున్నామని చేయలేదు. నేను ఓపెన్ చెప్తున్నాను అనుకోండి. మా వాళ్ళు కూడా మా పంచాయతీ సెక్రటరీ కూడా కొంచెం మీదకి వచ్చిన మార్చి 31 వస్తుంది. ఏప్రిల్ 28 కూడా అది 100% కంప్లీట్ కావాలి. లేదా సివిల్ యాక్సిడెంట్ కమిషన్ అదే పని రోజుకు 10 మీద రీచ్ చేసిన పని అయిపోయింది. 100% అయిపోయింది. అంటే ఇక్కడ ఏమంటాం చెప్పండి, ప్రజలు పెట్టడం తప్ప ఎందుకంటే మన టైంలో మనము స్పీడప్ వెళ్ళిపోవాలి. సర్వేదారు ఇక నీళ్ళు ఇట్లా కవర్ చేస్తే ఒక గంట ఉంది, ఇంకోటి ఇంటే ఎక్కితే సైడ్ ఎక్కితే తొందరగా ఎక్కితే
ఎక్కితే తొందరగా ఎక్కగలమా, ఈజీగా ఎక్కగలమా అది ట్రాక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎప్పుడు ఆఫీసర్ పోవాలి అంటే రమ్మన్నాడు ఎప్పుడు కాదు ఎట్లా ఉంటుంది దగ్గర ఈ షార్ట్ కట్ చేయకుండా అక్కడ చేరుకుంటావు కదా. అట్లా మనము ప్లాన్ చేసుకోండి. ఏదైనా వర్క్ ఏదైనా ఉందంటే అది ఏ విధంగా చేసి ఇంకా టార్గెట్ చేయకుండా ఏదైనా అడిషన్ పెడితే చేపించుకుందామా, లేకపోతే మనమే చేద్దామా, మన టైమింగ్స్ మార్చుకొని పొద్దున పోదామా, సాయంత్రం పోదామా, 1 గంట 2 గంటలు 3 గంటలు పొద్దున వెళ్ళిపోయి చేస్తే అయిపోయి ఈవినింగ్ పని చేసుకోదాకా. ఎందుకంటే సర్వర్ అప్పుడే పని చేస్తుంది. మీకు నాకు తెలుసు చేయండి దయచేసి. ఇప్పుడు అక్కడ ప్రైజ్ చేయండి, సిఓ ప్రైజ్ కలెక్టర్ ప్రైజ్